మార్నింగ్ అండి. చిక్కుడుకాయ, వంకాయ, టమాటా వేసి వండుతున్నానండి ఈరోజు. చూడండి, వంకాయలు కోసి వాటర్లో వేసి ఉప్పు వేసానండి, కండ్ర రాకుండా ఉంటాయి. మళ్ళీ కూరలో వేసేటప్పుడు ఒకసారి కడుక్కుని వేసుకుంటే సరిపోతుందండి. చెప్పాను కదా ఉదయం కొత్తవి వాడుతున్నానని, ఈరోజు కొత్తది పెట్టానండి. ఓకే, చాలా సంవత్సరాలు అయినాయండి. ఇవన్నీ గిఫ్ట్లు వచ్చినాయే, నేనేమి కొన్నవి కాదు. అయినా సరే ఎందుకులే అవి వాడడం, నాన్ స్టిక్ అని, లేకపోతే అవి ఇవి కూడా ఎక్కువైపోతాయి కడిగి పెట్టాలని, రకరకాల కారణాలు అవి ఏమీ తీయట్లేదు నేను. ఈరోజు అన్నీ అలా తీసానండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో చేయడం చాలా కష్టంగా ఉందండి. ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే కరెక్ట్గా వస్తుంది అంతానే. ఓకే, మర్చిపోయి అలవాట్లో పొరపాటు గరిట తీసానండి. గరిట అవసరం లేదు దీనికి. రోజు పొయ్యి దగ్గర కనిపిస్తుంది, ఏంటో అనుకుంటారు. చపాతీ చేసుకునేదండి. నేను దీని మీద కూరగాయలు కట్ చేసుకుంటాను. ఇది కూడా నేను కొన్నది కాదండి, గిఫ్ట్ ఇచ్చారు. దాని కూరగాయలు కొయ్యడం వల్ల చపాతీ చేసిన దాంట్లో రాదండి, ఎందుకంటే మధ్యలో కొంచెం వంపు వచ్చింది అది. అందుకని నేను ఇంకా ఎక్కువ నుంచుని కొయ్యనండి. దేనికైనా వెళ్ళి సోఫాలో కూర్చుని పీట మీద అది పెట్టుకుని కోసుకుంటానండి. మీరు కూడా ఏం కూరలు వండుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పెట్టగానే చాలామంది చూస్తున్నారండి. ఇందాక వీడియో పెట్టిన 10 నిమిషాలకే 260 మంది చూశారు. కానీ ఒక్క కామెంట్ కానీ ఒక లైక్ కానీ లేదండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తేనే కానీ చూడడానికి వీలు లేకుండా పెడతారంటండి ఆప్షను. నాకైతే ఆప్షన్స్ అన్నీ ఏం తెలియవు, కానీ నేను అందరూ చూసేలానే ఉందండి నా వీడియో. సో మీరు చూస్తున్నారు కదా, బాగుంది అని ఒక్క కామెంట్ చేయండి. మీరు ఏం కూర వండారో ఒక్క కామెంట్ చేయండి. అంటే మీరు చూస్తున్నారు కదా, నాకు తృప్తిగా ఉంటుంది. మీరు చూసారన్న విషయం నాకు తెలుస్తుంది, నాకు కూడా ఒక తృప్తిగా ఉంటుంది. నేను ఇంకా వీడియోస్ చేయడానికి పర్వాలేదు, చేయొచ్చు అని అనిపిస్తుంది. లేదంటే వీడియోస్ చూసి వాళ్ళు ఏమనుకున్నారా అని నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. రైస్ పెట్టేశానండి ఇందాకే, ఇప్పుడే కూర చేస్తున్నాను. టైం అయితే చాలా అయ్యి ఉంటుందండి. ఉప్పు టైం 12 అయిపోయిందండి, 12 దాటిపోయింది. బట్టలు కట్ చేస్తూ ఉండిపోయానండి. ఈరోజు కాలర్ నెక్ బ్లౌజ్ ఒకటి చేశాను, మీకు అది ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను. నేను ఇంకా కుట్టలేదు, కానీ మోడల్ యాడ్ చేస్తానండి. కుట్టిన తర్వాత మరలా మీకు వీడియో పెడతాను. వంటగదిలోకి రావాలంటేనే నాకు భయం వేస్తుందండి. అందుకే వంటగదిలోకి లేట్గా వస్తున్నాను. ఎందుకంటే నుంచుంటే కింద కాళ్ళు దోమలు కుట్టేస్తున్నాయండి. అసలు ఒక్క దోమన్న నా చుట్టూరునే తిరుగుతుందండి. నాకు పాజిటివ్ బ్లడ్ గ్రూప్, అందుకునే నెగిటివ్ ఉన్న వాళ్ళని కుట్టమంటండి. పాజిటివ్ ఉంటే దోమలు కుట్టేస్తున్నాయంట. నాకు ఒకటి నా చుట్టూరునే తిరుగుతుంది, నా పక్కన ఉన్న వాళ్ళని అసలు దోమలు కుట్టవు. మరలా ఇప్పుడున్న దోమలు ఎలా ఉన్నాయంటే కుడితే ఇంక అసలు మామూలుగా రావట్లేదండి మంట. అవి ఎగుతూ ఉంటుంది. మనం మాట్లాడుకుందామండి. ఏం టాపిక్ మాట్లాడుకుందాం ఈరోజు మా వాళ్ళైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. నేను వెళ్ళాలి.
ఉదయం ఏదో ఆలోచిస్తా లేట్ అయ్యాను, అందుకని నేనైతే ఉండిపోయాను. కానీ వాళ్ళ కోసం నేనైతే ప్రేయర్ చేస్తానండి. వెళ్ళిన వాళ్ళు కోసం మనం ప్రేయర్ చేసినా సరిపోతుంది. నిన్న మాట్లాడడం కోసం మాట్లాడుకున్నాం కదండి, పువ్వులు చూస్తా. అవునండి, మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మన మాటలు రుచికరంగా ఉండాలండి. రుచి లేకపోతే ఏది కూడా సహించదండి. నోటికి నాలుగుకి రుచి ఉండాలి. అలాగే మన మాటలు కూడా ఎదుటి వాళ్ళకి రుచికరంగా ఉండాలండి. మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు వినేటట్లుగా ఈమె మాటలు ఇతని మాటలు మనం వినొచ్చు, పర్వాలేదు అన్నట్లుగా ఉండాలండి. అంతేగాని మనం వస్తున్నామంటే మనల్ని చూసి వాళ్ళు పారిపోయేటట్లు ఉండకూడదండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అమ్మో ఈవిడ వస్తుంది, ఇతను వస్తున్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, వీళ్ళ సోది మనం ఇంకా వినలేమని వాళ్ళు చెప్పుకుని పారిపోతారండి అక్కడ ఉన్న వాళ్ళు. అలా ఉండకూడదండి. మన మాటలు రుచికరంగా ఉండాలండి. ఒక పాట గుర్తొస్తుందండి నాకు ఇలా మాట్లాడుతుంటే. జుంటి తేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఆ సాంగ్ అండి. జుంటి తేనె ధారల కన్నా యేసయ్య మాటలు మధురం అని తేనెతో యేసయ్య మాటలను పోల్చడానికి సరిపోం. కానీ తేనె ఏ విధంగా అయితే తీయగా ఉంటుందో మన మాటలు కూడా ఆ విధంగా తీయగా ఉండాలనేది అక్కడ భావం ఉంది. యేసయ్య మాటలకు దేన్ని కూడా మనం సరి చేయడానికి సరిపోమండి. ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఆయనే సరి. ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ఏ పదార్థంతో కానీ, ఈ భూమి మీద ఉన్న దేనితో కానీ ఆయన్ని మనం పోల్చడానికి సరిపోమండి. అంత ఉన్నతమైన వ్యక్తి అయినా. యేసయ్య మనల్ని ప్రేమించినట్లుగా ఇంకెవ్వరూ మనల్ని లోకంలో ప్రేమించలేదండి. ఎవ్వరూ వారి ప్రాణం మన కొరకు ఇవ్వలేదు. వాళ్ళ రాజ్యాల కొరకు, వాళ్ళ అధికారాల కొరకు వాళ్ళు బ్రతికారు తప్పించి ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు, రక్షణ కొరకు ఎవరు ఆలోచించి వారి ప్రాణాలను ఎవరూ ఇవ్వలేదండి. ఒకవేళ ఎవరైనా ఎవరికోసమైనా ప్రాణాలు ఇచ్చినా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినట్లుగా ఎవరు ఆయన ప్రాణాన్ని ఇవ్వలేదండి. ఆయన సిలువలో మన కొరకు ఆయన ప్రాణాన్నే ఇచ్చారండి. 3 మేకుల మధ్య వేలాడాడు, 3 మేకులు పీక్కోలేనాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. అది కరెక్ట్ కాదండి. 3 మేకులు పీక్కోవడం ఆయనకున్న గోల్ కాదండి. 3 మేకుల మధ్య వేలాడి మనల్ని రక్షించడం కొరకు ఆయన ప్రాణాన్ని సిలువలో అర్పించడం ఆయనకున్న గోల్ అండి. దానికోసం ఆయన ఇక్కడికనే వచ్చారు. ఈ సృష్టినే సృష్టించిన ఆయనండి. 3 మేకులు ఆయనకేమీ పెద్ద ఇది కాదండి. తను రెప్పపాటులో ఏదైనా చేయగలిగినవాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించినవాడు, నోటి మాటతో మనిషిని బ్రతికించినవాడండి. వేల మైళ్ళ దూరం ఆయన మాట ప్రయాణం చేసి ఒక మనిషిని, చనిపోయిన మనిషిని బ్రతికించిందండి. లాజర్ అయితే 3 రోజుల తర్వాత బ్రతికాడండి. అంటే అప్పటికి శవం కుళ్ళిపోతుందండి. కానీ అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు గారు ఇన్ని బ్రతికించాడండి. నోటి మాట చేత ఏదైనా చేయగలిగిన దేవుడు, మనపై ప్రేమ కలిగిన వాడండి. ఈ లోకంలో బ్రతకడం కాదు, పరలోకం ఉందని వేరు, దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు చెంత చేరడం కోసం బ్రతకాలండి. ఆయన నామాన్ని అంగీకరిస్తేనే అది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలిసి ఉంటే ఆయన సంపూర్ణంగా అంగీకరించండి. తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆయన తెలుసుకున్నాను, చాలా గర్వంగా ఉందండి నాకు. ఎందుకంటే నేను చనిపోయినా కూడా నాకు ఒక గురు ఉంది, ఆయన దగ్గరికి వెళ్తాను అనేసి. ఆ గురి మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకో నేను అనుకోలేదు ఆ మాటలు నేను మాట్లాడదామని. కూర వండుతా
అలా నా నోటికి మాటలు వచ్చినాయండి. ఈరోజు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. నేనైతే సమయానికి వెళ్ళలేకపోయాను కదా, అందుకునేనేమో ఆ మాటలు నాకు వచ్చినాయి. నాకైతే తెలియదు ఈరోజు ఆ మాటలు దేవుడు ఎందుకు పలికించాడో తెలియదు. మన ప్రవర్తన ఎందు, మన మాటల ఎందు, మన నడవడి ఎందు, ప్రతిదాని ఎందు కూడా ఆయన కనపరిచేవారంగా ఉండాలండి. ఏదైనా సరే ఆయన చిత్తం లేనిది జరగదండి. ప్రతిదీ ఆయన చిత్తం. నేను ఇది మాటల్లో కూడా ఆపకుండా కలుపుతూనే ఉన్నానండి. ఏమి దీంట్లో ఉప్పు వేయట్లేదు, పసుపు వేయట్లేదు. వస్తున్నాను. ఖర్జూరం పెట్టనా? సున్నుండలు ఉన్నాయి ఎందుకులే. వస్తున్నాను అన్నది. కూరలో పసుపు వేస్తాను. చిక్కుడుకాయ, టమాటా, వంకాయ రేపు పొద్దుట కాస్తాలే. చూసారా పప్పుచారు కాయాలంటండి. రోజు పప్పుచారు చారు ఉంటే ఇంకా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. రోజు పప్పుచారు చారు, పప్పుచారు చారు. 2 రోజుల నుంచి చారు పోసుకొని అంటున్నారండి. మళ్ళీ పప్పుచారు కావాలంట. నేను చిక్కుడుకాయలు ఎవరికో పంపిద్దామని పోస్ట్ పెట్టానండి మొన్న. కానీ ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేక 3 కిలోమీటర్లు అంటే పార్సిల్ అంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళరండి, అక్కడికి పట్టుకుని వెళ్ళాలి. వెళ్ళేవాళ్ళు ఎవరో కనిపించలేదు, అందుకని వండేవలసి వచ్చింది.